చనిపోయిన తర్వాత మిమ్మల్ని తిరిగి బ్రతికిస్తామంటే మీరెలా ఫీల్ అవుతారు? అంటే ఇప్పుడు కాదు, ఫ్యూచర్‌లో. ఈ మాట క్రయోనిక్స్ అనే కంపెనీ చెప్తుంది. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే హ్యూమన్ డెడ్ బాడీస్‌ని -196 ° టెంపరేచర్‌లో లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్స్‌లో స్టోర్ చేస్తారు. బాడీని ప్రిజర్వ్ చేసే ప్రాసెస్‌లో బాడీలో ఉండే టిష్యూస్ బ్రతికి ఉండడానికి ఇనీషియల్ స్టేజెస్‌లో ఆక్సిజన్ అండ్ బ్లడ్‌ని బాడీలోకి పంపింగ్ చేస్తారు. తర్వాత బ్లడ్‌ని క్రయో ప్రొటెక్టెంట్ ఫ్లూయిడ్‌తో రీప్లేస్ చేసి బాడీని ప్రిజర్వ్ చేస్తారు. మొత్తం బాడీయే కాకుండా కేవలం బ్రెయిన్‌ని కూడా స్టోర్ చేస్తారు. ఓన్లీ బ్రెయిన్‌ని మాత్రమే స్టోర్ చేయడానికి రీజన్ ఏంటంటే, మన ఫీలింగ్స్ అండ్ మన మెమరీ అన్నీ కూడా మన బ్రెయిన్‌లోనే స్టోర్ అవుతాయి. ఒకవేళ ఈ ప్రాసెస్‌తో ఫ్యూచర్‌లో బతికిస్తే బాడీని రీబిల్డ్ చేయించి అందులో ఈ బ్రెయిన్‌నయితే పెట్టొచ్చు. ఏఐ, నానో టెక్నాలజీ, రీజనరేటివ్ మెడిసిన్ ఇవన్నీ కూడా ఫ్యూచర్‌లో ఏదో ఒక రోజు చావుని బీట్ చేస్తాయని ఈ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మీ హోల్ బాడీని స్టోర్ చేయాలంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే రూ. 1,25,00,000 నుంచి రూ. 1,70,00,000 ఖర్చవుతుంది. ఒకవేళ ఓన్లీ బ్రెయిన్ మాత్రమే స్టోర్ చేయించుకోవాలనుకుంటే రూ. 65,00,000 నుంచి రూ. 85,00,000 ఖర్చవుతుంది. ఇప్పటి వరకు ఇక్కడ 500 కంటే ఎక్కువ మంది వాళ్ళ బాడీస్‌ని, బ్రెయిన్స్‌ని ప్రిజర్వ్ చేయించుకున్నారు. అంతేకాదు కొంతమంది వాళ్ళ పెట్స్ అయిన డాగ్స్ అండ్ క్యాట్స్ బాడీస్‌ని కూడా ప్రిజర్వ్ చేయించుకున్నారు. ఇలా బాడీస్‌ని స్టోర్ చేయడానికి ప్రపంచం మొత్తం 4 కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. యూఎస్‌లో చూసుకుంటే ఆల్కోర్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్ అండ్ క్రయోనిక్స్ ఇన్స్టిట్యూషన్ కంపెనీస్ ఉన్నాయి. రష్యాలో క్రియోరస్ కంపెనీ, జర్మనీలో టుమారో బయో కంపెనీస్ ఉన్నాయి. ఈ జర్మనీ కంపెనీకి అయితే మంత్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఉంటుంది. మీరు మీ బాడీని ఇక్కడ ప్రిజర్వ్ చేయడానికి మంత్లీ €200 అంటే దాదాపుగా రూ. 20,500 మంత్లీ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.